నమస్కారం. ఉద్యోగరీత్యా బయట ప్రాంతాల్లో స్థిరపడి తల్లిదండ్రుల బాగోగుల కోసం కేర్ టేకర్ని పెడుతున్నారా? అయితే జాగ్రత్త. ఇటీవల జరిగిన ఒక సంఘటన మీకు ఉదాహరణ. విజయవాడ లబ్బిపేట ప్రాంతంలో ఒక వృద్ధ దంపతుల ఇంట్లో జరిగిన చోరీ గురించి మీకు చెప్తాను. విజయవాడ నగరవాసుల విజ్ఞప్తి, ఎక్కడైనా జాగ్రత్త పడండి. మీ ఇంట్లో కేర్ టేకర్ నియమించుకునే ముందు మీ ఏరియా పోలీస్ స్టేషన్లో అతను లేదా ఆమె గురించి సమాచారం అందించండి. మీ బాబు కోసం విజయవాడ పోలీస్. ధర్మపురికి చెందిన ఉప్పలాడు రామ్ అనే వ్యక్తి ఒక వృద్ధ దంపతుల ఇంట్లో కేర్ టేకర్గా జాయిన్ అయ్యి అతనుకున్న ధన వ్యామోహంతో పక్కా ప్రణాళికతో ఒక స్కెచ్ చేసుకుని వృద్ధ దంపతుల ఇంట్లో ప్రవేశించి వారింట్లో నుంచి కత్తి తీసుకుని వారిని బెదిరించి భయపెట్టి వారి మెడలో ఉన్న చైన్లు లాక్కుని అతను పారిపోయాడు. బాధితుల ఫిర్యాదు మేరకు మేము సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అతని ఫోన్ నెంబర్ లొకేషన్ ట్రాకింగ్ చేస్తూ అతన్ని పట్టుకోవడం జరిగింది. దాని తర్వాత అతన్ని నిందితుడి గురించి ఆరా తీయగా అతను నేర ప్రవృత్తి గలవాడని, గతంలో ఇతనిపై పలు కేసులు విజయనగరంలో నమోదైనవి మాకు తెలిసింది. ఇతని వద్ద నుంచి 10 లక్షల విలువైన 75 గ్రాముల బంగారం మరియు ఒక బైక్ని స్వాధీనం చేసుకుని అతన్ని అరెస్ట్ చేయడమైనది.